హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. మీ ఇన్నర్ వర్క్ మీరు చేసుకోవాలి. మీరు అనేది మీలో ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇన్నర్ వర్క్ చేస్తారో అప్పుడు మీ శక్తి అనేది మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం అవుతుంది అనమాట. మీరు ఈజీగా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఓకే, ఇవాళ ఎలా ఉంది మీ ఎనర్జీ? ఓకే, మీరు ఏమేమి అనుకుంటున్నారు? ఇవాళ ఎక్కువ మీ మనిషి గురించి ఆలోచిస్తున్నారా, మీ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఎప్పుడైతే మీ గురించి మీరు ఆలోచించినప్పుడే మీ శక్తి మీలో ఐక్యమైనట్టు అనమాట. ఎప్పుడైతే మీరు డిఎం గురించి ఎక్కువ ఆలోచిస్తారో అప్పుడు మీ శక్తి మొత్తము డిఎంకి ఇచ్చేస్తున్నట్టు అనమాట. ఓకేనండి, ఇవాళ 12 రాసులు మన గురించి ఏమేమి మాట్లాడుతున్నాయి అనేది చూద్దాం. మీ మనసులో వ్యక్తి మాట పేరు మీరు 3 సార్లు తలుచుకోండి. తన రూపాన్ని మీరు మర్చిపోలేరు కాబట్టి ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, తీస్తాను. యూనివర్స్ అని అనగానే యూనివర్స్ మనకి సపోర్ట్ చేయడానికి సాయశక్తుల ఫస్ట్ వచ్చేసింది. ఇది ఎవరి ఎనర్జీ అండి? థర్డ్ పార్టీ అనేది విపరీతంగా మీ పర్సన్ని పిండేస్తుంది. ఓకేనా? మెటీరియలిస్టిక్ మ్యాన్. అవునండి, డిఎం ఆల్వేస్ మెటీరియలిస్టిక్ మ్యాన్ ఉంటాడు. ఎప్పుడు డబ్బుల గురించి, కారు గురించి, బిల్డింగ్ గురించి, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మీ గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తాడు. తన గురించే ఎప్పుడు, తన వాళ్ళ గురించే ఎప్పుడు ఆలోచిస్తాడు. ఓకేనా? ఓకే, 2 కార్డులు వచ్చాయి. మీరు ఈ మధ్య వెళ్తే కనుక మీరు వెళ్ళొద్దనే చెప్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఫూల్గానే చూసే స్థితిలో ఉన్నారు మీ డిఎం గారు. డిఎం అంటే డివైన్ మెస్కులిన్, శివుడి తత్వం అనమాట. మీరు ఎప్పుడైతే శివ 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 అనుకుంటూ వెళ్తారో అప్పుడు పో 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 అని ఈ విధంగా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటాడనమాట. నేను ఏమంటున్నానంటే మీ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు మీరు అనుకున్న రాజ్యం మీ చేతిలో ఉంటుంది. అర్థమవుతుంది కదా? చూడండి, దీవెన అనేది ఎవరైతే తన శక్తి తన వైపు మర్చుకుందో డిఎఫ్ ఆమెకు అనేది అడిగిన దానికంటే అత్యధికంగా రాజ్యం ఇస్తానని ఆ డివైనే మీ వైపు ప్రేమంతా నింపి మీ సైడ్కి తిరిగి మీరు అనుకున్న కోరికలన్నీ తీర్చడానికి వస్తున్నారు. ఫస్ట్ యూనివర్స్ వచ్చేసింది, మీరు అడిగింది ఇస్తాను. యూనివర్స్ ఎప్పుడైనా సరే అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంది. మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఓకేనా? ఇక్కడ మొత్తం అంతా ఏముంది? డిఎం మొత్తము మీరు డిఎం మీద ఫోకస్ పెడితే మొత్తం ఆయనకి వెళ్ళిపోతుంది. మీ మీద మీరు ఫోకస్ పెడితే డివైన్ మీకు అనుకున్న రాజ్యం మీకు ఇచ్చేస్తా అని అంటే యూనివర్స్ మనతో మాట్లాడుతుంది. దీనిలో నేను కూడా ఉన్నా కదా. ఇదిగోండి, ద హీరో పెయింట్ ఏమొచ్చిందో, ఏం మాట్లాడుతుందో చూద్దాము. ఓకేనా? నెక్స్ట్. అవునండి, మీ డిఎం 24 గంటలు మీ వైపు మీ మీదే ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే డిఎఫ్ తన మీద తన ఫోకస్ అనేది చేసింది. ఎవరైతే డిఎంని పట్టించుకోకుండా తన వైపే తను ఆలోచిస్తూ తను ఇన్నర్ హీలింగ్ అనేది బాగా చేసుకొని కరెక్ట్గా దైవ ధ్యానము, మెడిటేషను, 7 చక్ర యాక్టివిటీస్ ఇంకా అధికమైనవి ఉంటాయి, అవన్నీ చేస్తుందో ఆమెకి అనుకున్న దానికంటే అత్యధికంగా రాజ్యం అనేది ఆ డివైన్ అండ్ యూనివర్స్ ఐక్యమయ్యి మీకు ఇస్తుంది అనమాట. మీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుందని చెప్తున్నా నేను. కానీ కొంతమంది డిఎఫ్స్ మళ్ళీ తన వైపు వెళ్ళాలని అప్పుడప్పుడు వెళ్తున్నారు. వెళ్ళకండి. ఓకేనా? ఓకే, ఇది మీరు అనుకున్నది ఎట్లా ఉందో తన వైపు మీరు మళ్ళీ తిరిగి చూడకుండా మీ వైపు మీరు ధ్యానము, మీ దారిలో మీరు మీ లైఫ్లో మీరు ముందుకెళ్తున్నప్పుడు మీకు డివైన్ అంటే దైవం మీకు కోరిన దానికంటే అత్యధికంగా కోరికలు నెరవేర్చడానికి చాలా చాలా ఇంటెన్షన్గా ఉంది. ఓకే, ఇంకా తలుచుకోండి. అవునండి, డిఎం మీ వైపు పూర్తిగా పరిపూర్ణంగా 100% మీ వైపే రావడానికి ఆలోచిస్తున్నాడు. ఎందుకు? అది మీరు అనేది మీ మీద ఫోకస్ పెడుతున్నారు కాబట్టి. ఓకేనా? ఓకే, మీతోని గడిపిన ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క సెకండు ఫస్ట్ మీరు ఎట్లా చూసారు, తను చూసారా, మీరు చూసారా, ఆ క్షణము ఏంటిది, ఎందుకు ఆమెతోని నేను దూరం అవ్వాల్సి వచ్చిందని పదే పదే మీ గురించి తను
మీ గురించి మర్చిపోవాలనుకున్న యూనివర్స్ అనేది మీ గురించి గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకు? మీరు మీ పైన ధ్యానం పెట్టారనమాట. మీ పైన మీరు ఇన్నర్ వర్క్ చేయడం అనేది మొదలు పెట్టారనమాట. అది ద క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, చూసారా అండి? క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం మాట్లాడుతుంది మన గురించి? క్వీన్ ఆఫ్ వాండ్స్ మన గురించి ఏం మాట్లాడుతుంది? ఒకటే చెప్తాను నేను, ఏంటి అంటే డిఎం అనేది ఐరన్, మీరనేది మ్యాగ్నెట్. ఎప్పుడు మీ మనసు, మీ మెదడు, మొత్తం బాడీ కూడా అటు సైడే మ్యాగ్నెట్ ఏమవుతుంది, ఐరన్కి అటాచ్ చేయడానికి చూస్తుంది. మీరు మీ శక్తిని మీరు ఎప్పుడైతే కాపాడుకుంటారో యూనివర్స్ మీరు అడిగిన దానికంటే ఎక్కువ కోరికలు అనేది ఇస్తుంది. ఇంతకంటే రీడింగ్ మీకు ఎవరండి? మొత్తం అంతా అట్టిపండు వచ్చి నోట్లో పెడుతున్నాను నేను ఒకటే చెప్తున్నా, మీరు మీ హీలింగ్ చేసేసుకోండి, మీరు మీ మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీకు అనేది లైఫ్లో ఫుల్ దీవెనలు మీ డిఎంతోనే ఉంది, మీరు అనుకున్న పార్ట్నర్తోనే ఉంది. బంగారు జీవితం కావాలి అక్క తనతోని అని చాలామంది చెల్లెళ్ళు నాకు అడుగుతూ ఉంటారు కదా, నేను అదే చెప్తున్నాను అనమాట. మీకు అనేది యూనియన్ ఉంది. అది ఎప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు, మీ శక్తిని మీరు ఎక్కువ అధికంగా చేసుకున్నప్పుడు, నేను మాట్లాడంగానే అదే వస్తుంది అనమాట. క్వీన్ ఆఫ్ కప్స్ ఏమని చెప్తుంది? మీ మీద మీరు ఫోకస్ చేయండి, అందంగా తయారవ్వండి, మంచి నెయిల్ పాలిష్లు పెట్టుకోండి, చక్కగా మంచి రింగ్స్ పెట్టుకోండి. ఎవరైతే జెంట్స్లో ఉంటారో చక్కని డ్రెస్సులు వేసుకోండి, మెడలో మంచిగా చైన్స్ వేసుకోండి, గోగుల్స్ పెట్టుకోండి, మంచి షూస్ వేసుకోండి బ్రదర్, మంచి డ్రెస్సులు వేసుకోండి బ్రదర్. ఎవరైతే డిఎఫ్స్ పార్వతీ తత్వము మగవాళ్ళల్లో ఉన్న వాళ్ళకి, బ్రదర్స్కి చెప్తున్నా, తమ్ముళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే మీరు పూర్వజన్మ భార్యాభర్తలు కమ్ ప్రేమికులు. ఫస్ట్ ప్రేమికులు, ద లవర్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రేమ అంటే ఎవరిని చూస్తే వాళ్ళని పుట్టదు కదా. అది ఇవాళ రేపు జనరేషన్ పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు కలుస్తారు, కలిసిన తర్వాత ఒక 2 months 3 months తర్వాత ఒకరి గురించి ఒకరు తెలిసిన తర్వాత వాళ్ళకి బోర్ కొట్టిన తర్వాత వదిలేస్తారు. ఇది అట్లాంటిది కాదనమాట. డివైన్ మనది ముందే మనం నడిపించి ఫస్ట్ మన ప్రేమని ఆశీర్వదించి కిందికి పంపిస్తుంది అనమాట. కిందికి పంపి, డివైన్ అంటే ఎవరు? దైవం మిమ్మల్ని కిందికి ప్రేమికులుగా మీరు దీవించి పంపించినప్పుడు ఇక్కడ మనకి కింగ్ నైట్ ఆఫ్ కప్స్ ఏం మాట్లాడుతుంది? మన డిఎం మన కోసం ఆలోచిస్తాడు, మన కోసమే పుట్టిండు, మన కోసమే ఈ జన్మలకు వచ్చిండు, ఈ భూమి మీద పుట్టిండు. మనం చేస్తే ఇన్నర్ వర్క్ చేస్తే, కష్టపడితే మన కోసమే ఇట్లా మంచి గుర్రం మీద కూర్చొని మంచిగా మహారాజులా తయారయ్యి బంగారు కప్పుల తన ప్రేమని, మనకు కావాల్సింది అదే కదా. బంగారం కంటే బాగా అత్యధికంగా బాగా ఏం ప్రేమిస్తామో తననే ప్రేమిస్తాం. ఇట్లా తీసుకొని వస్తాడు అనమాట. ఎవరు? దైవము. మీరు మీ శక్తి తీసుకొని వస్తుంది. కొత్త రోజు అనేది ఉంది మీ డిఎంతో, కొత్త రోజు అనేది ఉంది. దీంతో ఏం చెప్తున్నానంటే ద సన్ అనేది మనకి కొత్త రోజు చూపిస్తుంది ప్రతిసారి. అక్క ఎట్లా ఉంటుంది? అవును, తను మీరు ఎట్లా ఆలోచిస్తారో తను కూడా మీ గురించే ఆలోచిస్తారు. ఒక్క నిమిషం అన్న ఊపిరి తీసుకోవడం ఆగిపోతుందేమో కానీ డిఎఫ్ కోసము ఆలోచించడం మర్చిపోవడము. ఈ డిఎం ఎప్పుడు డిఎఫ్ కోసము, డిఎం కోసం ఇద్దరు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే గాడ్ ఎప్పుడైతే మిమ్మల్ని కలుపుతారో, అక్క నాకు 56 years, అక్క నాకు 70-80 years, అక్క ఒక బ్రదర్ అయితే నాకు 80 years బ్రదర్ నన్ను అక్క అని ప్రేమగా పిలుస్తాడు. ఆయనకి నా హృదయపూర్వక ప్రేమ అట్లా ఉండాలా, ఆ నమ్మకం ఉండాలా. అక్క అని పిలిచి, అక్క నువ్వు నన్ను హీల్ చేస్తావు అన్నప్పుడు హీల్ అయిపోయింది ఆయన. ఇక్కడ కావాల్సింది ఏంది? మీరు మీ శక్తిని రివర్స్ తీసుకోవాలి. అది సాధ్యమైన పని కాదు అది. ఎందుకంటే మన మైండ్ వినదు. 24 గంటలు నువ్వు తిండి కూడా తినకు, చాయ్ కూడా తాగకు, ఊపిరి కూడా తీసుకోకు, ఆయన కోసమే ఆలోచించంటది. ఒక లేడీస్ డిఎఫ్గా ఉంటే ఒంటింట్లో ఉండి నువ్వు చాయ్ చేస్తున్నావు అనుకో, ఆయన కోసమే ఆలోచిస్తుంటావు. అంటే సినిమాలాగా చాయ్ మాడిపోదు, పోసేది చెయ్యి మీద పోసుకొని కాల్చుకుంటాం అంతనే. దేంట్లో సినిమాలో ఏం చూపిస్తారు? కాలిపోయేది చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే మన చెయ్యి మీద పోసుకొని మనమే కాల్చుకుంటాం. అప్పుడు అరే మళ్ళీ ఆయన కోసం ఆలోచిస్తున్నామా?
అక్క మీరు మంచిగా చెప్తారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే నాతో కూడా అవుతుంది కాబట్టి మీకే చెప్తున్నాను. నేను కూడా ఉన్నా కదా ఈ లూప్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఎంత లోతు ఉందని. అదే చెప్తున్నాను. నేనేం చెప్తున్నా, ఇన్నర్ హీలింగ్ చేసుకోండి, మంచి 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి, మంచిగా మీరు మెడిటేషన్ చేసుకోండి. అక్క నేను మెడిటేషన్ చేసేసిన 2 నెలలు కథం హీలింగ్ అయిపోయింది. కాదు, భగవంతుడు అంటే దైవము మిమ్మల్ని మెచ్చాలా. మీ మెడిటేషన్, మీ ప్రార్థన, మీ పూజలు, మీ ఇంటెన్షను, మీ శక్తి మీ వైపు తిప్పుకోవడం. అప్పుడు మీ మనిషిని తీసుకొచ్చేసి మీ ముందు ఇట్లా నిలబడికొచ్చేస్తాడు. అప్పుడు మీకు కొత్త రోజు అనేది తనతో ఉంటుంది. దీంట్లో ఏముంది మీరే చెప్పండి. అంతా అట్టిపండు ఒలిచి మీ నోట్లో పెట్టేస్తున్నారు. ఇంకేం కావాలి మీకు? ఇంతకంటే చక్కని రీడింగ్ మీకు ఎవరు? నాకైతే చేత కాదు. నాకు డెవిల్ ఎనర్జీ ఉంది, చేతబళ్ళు చేసిర్రు, మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఫోన్ చేసేయండి, ఇన్ని క్వశ్చన్స్కి ఇన్ని వైలు తీసుకుంటానే. నేను అవన్నీ కథలు చెప్పాను. నో కథలు హియర్, ఓన్లీ ప్రాక్టికల్స్ ఉంటాయి. నీకు చేతనైతుందా 7 చక్ర చేయి, లేకపోతే హీలింగ్ చేయి. అది కూడా చేత కాదా? జ్యోతక్క ఉంది, కాల్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, అక్క మీ పేరు ఏంది? నా పేరు జ్యోతిక అండి. నేను ఎన్నిసార్లు చెప్పాలనుకుంటా, కానీ రీడింగ్ చూసిన తర్వాతనే మీకు నమ్మకం అనేది కుదురుతుంది. రీడింగ్ పూర్తిగా చూడండి, అర్థమైతేనే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. పైసలు మాత్రం తీసుకుంటాను నేను, వేలు కోట్లు తీసుకోను. నాకు ఎంత వీలవుతుందో అంత తీసుకుంటా. ఎందుకంటే మీ బరువు నాకు పడుతుంది. నేను పూజ చేయించుకోవాలి కాబట్టి పూజలు హనుమంతుడి దగ్గర పోయి హనుమాన్ చాలీసా చదివి అర్చన చేయించుకుంటా. పూజలు అంటే మీరు అనుకునే విధంగా భయంకరమైన పూజలు ఏమి ఉండవు. అది నేను ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టే నిజమే మాట్లాడతా అందరికి. అందుకే నేను నచ్చుతా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నా వాళ్ళు కూడా నాకు శత్రువులే, ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా కదా. నేను అదే చెప్తున్నా. పూర్తిగా వీడియో చూడండి, ప్రతిరోజు చూస్తాం అక్క వీడియో, ప్రతిరోజు పూర్తిగా చూడండి. జర్రంతా చూసేసి మొత్తం తీసేస్తే ఏమర్థమవుతుంది మీకు? రామాయణం స్టార్టింగ్లోనే చూస్తే కొత్త వాళ్ళు ఎవరున్నారక్క అంటే చిన్నపిల్లలకు తెలియదు కదా రామాయణం అంటే. రాముడికి సీత ఏమవుతారంటే అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు అని చెప్తారు, ఇట్లా మాట్లాడతారు. పూర్తిగా చూస్తే అప్పుడు అర్థమవుతుంది హనుమంతుడు కూడా ఎవరని. అప్పుడు ఉడత కూడా ఏంటిదని. ఆ ఉడతని నేనే, మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి వచ్చింది నేనన్నమాట. మీరు రాముడు, మీరు సీత, మీ డిఎం రాముడు. సపరేషన్లో ఉన్నది మీరు, లంకలో ఉన్నారు రాక్షసులతోని, అంటే మీ పరిస్థితులతోని. డిఎం ఏం చేస్తుండు? రాముడు కూడా అక్కడ ఏడుస్తుండు మీకోసము. కానీ ఆయన వానర సైన్యంలో ఉన్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడు? వనవాసంలో ఉన్నాడు. ఆ వనవాసం నుంచి తీసుకొచ్చి అయోధ్యలో సీతను ఒక దగ్గర చేసే భాగ్యము నాకు భగవంతుడు, ఆ హనుమంతుడు ఒక ఉడతలాగా మీ దగ్గర పంపించిండు. అది ప్రతిరోజు చూడండి. ఏదో నాకు చేతనైంది చెప్తా. మీరు ఇట్లా చేసుకోవాలి, బాగుపడాలి, మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి. ఆడవాళ్ళైతే ఇజ్జత్ కాపాడుకోవాలా, మగవాళ్ళైతే జాగ్రత్తగా బతకాలా అనేది చెప్తాను నేను. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నా నేను అని మొత్తం మేము కంపల్సరీ 100% చేస్తాను నేను చెప్పా. మీరు చేసే పని మీదనే మీకుంటుంది. నేను చెప్తాను అన్నమాట ఇట్లా చేయాలని. చేయాల్సిన బాధ్యత మీది, 100% మీదే ఉంటుందా? అక్క నేను వీడియో పెట్టేసిన అది నడుస్తుంది నేను పని చేసుకుంటున్నా అంటే కాదాడ. ఏదైనా పొలం పండించేటప్పుడు ఏం చేయాలి? రైతు ఏం చేస్తాడు? మొదటి నుంచి భూమి తల్లిని మొత్తం దున్ని చేసి దానికి మొత్తం అంతా నీళ్ళు పోసి మళ్ళా మొత్తం అంతా మట్టి వచ్చేలా నీళ్ళన్నీ నింపి అప్పుడు వరి తీసుకుపోయి వేసి ఒడ్లు వేస్తే వరి వచ్చేసి దానిపైన పొలం వస్తే అప్పుడు అది కోయడానికి సంవత్సరం పడుతుంది. ఎంతోమంది రైతన్నలు కూడా చూస్తుర్రు, రైతు చెల్లెలు చూస్తుర్రు. వాళ్ళందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే మీ వల్ల మేము ఇంత అన్నం తింటున్నాం కాబట్టి. అందరూ మర్చిపోయినా నాలాంటి వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు. దయచేసి అర్థం చేసుకోండి. మీ శక్తి మీరు కాపాడుకుంటేనే ఈ జర్నీలో మీరు ముందుకెళ్తారు. 100-200 కోసం ఆలోచిస్తారా? మీ ఇష్టం. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు మీరే చదువుకోండి, నా వీడియో చూస్తూనే ఉండండి. నేను చెప్తూనే ఉంటా. ఒక 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా నేను సచ్చే వరకు చేస్తా అని ఈ సోల్ మిషన్ తీసుకున్నా. నేను దేవుడి పేర్లో తీసుకున్నా. ఇంత ఫ్రీగా చెప్తున్నా కదా.
అక్క నా రాశి చూసే అంటే అట్లా అవ్వదు, అట్లా అట్లా కుదరదు. నేను ఉన్నది ఉన్నట్టు కుండలో బద్ద కొట్టేటట్టు చెప్తాను నేను. ఇది జనరల్ రీడింగ్ అంటారు. మీ పర్సనల్ రీడింగ్ అంటే రాసుల బట్టి డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూసి టారోట్స్ తీసి చెప్తాను నేను. అర్థమైంది కదా? ఓకేనండి. ఈ దాంట్లో ఏదైనా తప్పుగా చెప్తే కనుక మీ అక్కగా నన్ను మీకోసం మంచి కోసం అనే చెప్పినాను తీసుకోండి. తప్పుగా మాట్లాడితే పెద్దవాళ్ళు ఉంటే క్షమించండి. మీ అందరికీ బాగా జరగాలని, మీ రీయూనియన్ కరెక్ట్ టైంలో అవ్వాలి. మీరందరూ ఈ జన్మలో మీరు మోక్షం పొందాలని ఈ దాంట్లో ఉన్న నేను మీకు చెప్పడానికి వచ్చిన ఒక చిన్న ఉడతని కాబట్టి ఆ రామచంద్రుడు సీతారామచంద్రుడు సాక్ష్యంగా మీకు చెప్పుకుంటున్నాను. ఓం నమో నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమ శివాయ.